అందరికీ నమస్కారం. శివుడు చేసే తాండవం కోపమా? వినాశనమా? లేదా సృష్టికి అవసరమైన చర్యనా? ఈరోజు వీడియోలో శివుడు తాండవం ఎందుకు చేస్తాడు? తాండవం ఎన్ని రకాలు? మన జీవితంతో దానికి ఉన్న సంబంధం ఏంటి? ఇవి అన్నీ పురాణాలు ఇంకా తత్వశాస్త్రం ఆధారంగా వివరంగా తెలుసుకుందాం. తాండవం అంటే ఏంటంటే, తాండవం అనేది కేవలం నృత్యం కాదు. ఇది దైవతత్వం. ఇది సృష్టి, స్థితి, లయ ఈ 3 దశలను సూచిస్తుంది. శివుడు తాండవం చేస్తాడు అంటే, చెడుని నాశనం చేయడానికి, మంచి కొత్తగా పుట్టడానికి, వినాశనం లేకుండా సృష్టి జరగదు. నటరాజు చుట్టూ ఉన్న అగ్ని వలయం, బ్రహ్మాండం, కాలచక్రం అలాగే అనంత శక్తి. మనమంతా కూడా ఈ మాయా ప్రపంచంలోనే ఉంటున్నాం. దాని నుంచి బయటపడాలంటే జ్ఞానం అవసరం. జ్ఞానాన్ని సూచించేదే శివతాండవం. కుడి చేయిపై ఉండే డమరుకం సృష్టికి మూలమైన శబ్దం. నాదబ్రహ్మ స్వరూపం. దీన్నుంచే మనకు అక్షరాలు, మంత్రాలు జీవం పుట్టాయి. దీన్నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మన మాటలే మన భవిష్యత్తుని సృష్టిస్తాయి అని. అలాగే ఎడమ చేతిపై ఉన్న అగ్ని, లయ, అహంకార నాశనం, అలాగే చెడు కర్మల వినాశనాన్ని సూచిస్తుంది. దీన్నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, పాత తప్పులు కాలిపోయినప్పుడే కొత్తది మొదలవుతుంది అని. కుడి చేయి అభయముద్ర. భయం వద్దు నేను ఉన్నాను అని ప్రపంచం గందరగోళంగా ఉన్నా దైవం మనతోనే ఉన్నాడు అని మనకి ధైర్యాన్నిచ్చేదే కుడి చేయి. ఎడమ కింది చేయి గజహస్తముద్రం. ఇది పైకి ఎత్తిన కాలుని చూపిస్తుంది. దానర్థం ఏంటంటే, ఈ దైవ మార్గాన్ని అనుసరిస్తే మోక్షం లభిస్తుంది అని. ఎత్తిన కాలు విముక్తి మార్గం. బంధనాల నుంచి విడుదలకి, అలాగే ఆత్మజ్ఞానం కోసం. మన అహంకారం, కోరికలని ఈ కాలి వద్దనే విడిచిపెట్టాలి అని చెబుతుంది. నలపబడిన అపస్మార పురుషుడు. నటరాజు కింద నలిగిపోయే బొమ్మ. అదేంటంటే అజ్ఞానం, అహంకారం, అంధకారాన్ని సూచిస్తుంది. దీంతో మనమేం నేర్చుకోవాలంటే అజ్ఞానం ఉన్నంత వరకు శాంతి ఉండదు అని. అలాగే స్వామివారి జటాజూటం స్వేచ్ఛ, శక్తి ప్రవాహం, కాల నియంత్రణను సూచిస్తుంది. జటల్లోని గంగ మనసుకు శాంతికి సంకేతం. అలాగే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే నటరాజ రూపంలో డమరుకం సృష్టిని, అగ్ని లయాన్ని, అభయముద్ర రక్షణను, ఎత్తిన కాలు మోక్షాన్ని, అపస్మారుడు అజ్ఞానాన్ని, అగ్నివలయం బ్రహ్మాండాన్ని సూచిస్తుంది అని. అలాగే తాండవంలో 4 రకాలున్నాయి. వాటిలో మొదటిది ఆనంద తాండవం. ఇది సృష్టిని సూచిస్తుంది. అలాగే రౌద్ర తాండవం. ఇది అధర్మ నాశనాన్ని సూచిస్తుంది. సంహార తాండవం మూడవది. ఇది లయాన్ని సూచిస్తుంది. కాలతాండవం నాలుగవది. ఇది కాల నియంత్రణను సూచిస్తుంది. ప్రతి తాండవం ఒక జీవన దశ. మన జీవితంలో కూడా బాధ, కోపం, నష్టం వస్తాయి. అవి కూడా మనలోని చెడుని తొలగించి కొత్త మనిషిని తయారు చేయడానికే. అవి కూడా శివతాండవం లాంటివే. కాబట్టి మనమందరం కూడా జీవితంలో అహంకారాన్ని, కోరికలని, మోహాన్ని అన్నీ వదిలేసి దైవ మార్గాన్ని అనుసరించి ఎప్పుడూ భగవత్ చింతనలోనే ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.